సాధ్యమే స్తోత్రం చెప్పడం, అందరికీ సాధ్యమే. నీ బిడ్డల కొరకు స్తోత్రం చెప్పు, వారికి ఇచ్చిన ఆరోగ్యం కొరకు స్తోత్రం చెప్పు, నీ ఆరోగ్యం కొరకు స్తోత్రం చెప్పు, బలము శక్తి కొరకు స్తోత్రం చెప్పు. ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నావు, నువ్వు తప్పించాడు ప్రభు, స్తోత్రం చెప్పు. ఆర్థికంగా నష్టపోకుండా దేవుడు మరలా నిన్ను కాపాడాడు, మరలా నీకు సమకూర్చాడు, స్తోత్రం చెప్పు. అంతే, నువ్వేం చేయొద్దు, నువ్వేం ప్రార్థన చేయొద్దు, స్తోత్రాలే చెప్పు. నోరు తెరవాలి, ఎస్తేరక్క నోరు తెరవాలి, మోకరించు, ప్రభు సన్నిధిలో కొద్దిసేపు ప్రార్థన చేయి, కొద్దిసేపు స్తోత్రం చెప్పు. తమ్ముడు కళ్ళుమోయ్, కళ్ళుమోయ్, కళ్ళుమోయ్ అండ్రా, స్తోత్రం చెప్పండి. అన్నయ్య స్తోత్రం చెప్పు, కొద్దిసేపు దేవుడు చేసిన మేలులు ఉపకారం తలంచుకో, స్తోత్రం చెప్పు. నీ బిడ్డల కొరకు స్తోత్రం చెప్పు, స్తోత్రాలు చెప్పాలి. నీ బిడ్డల కొరకు, నీ బిడ్డల పేరు పేరు చెప్పి స్తోత్రం చెప్పు. నా బిడ్డలకు అయ్యా ఆరోగ్యం ఇచ్చావు, నా బిడ్డలకు రాకపోకలేందుకు కాపాడావు, నా వ్యాపారాన్ని దీవించావు, నా ప్రయాణాలు దీవించావు. అధికారుల దగ్గర ఎటువంటి రిమార్కు లేకుండా ఈ సంవత్సరం అంతా ప్రభువా, అధికారుల దగ్గర ఎటువంటి రిమార్కు లేకుండా ఈ సంవత్సరం అంతా మంచిగా డ్యూటీ చేసుకోవడానికి కృపనిచ్చావు. ఏ ప్రయాణమైనా దీవించావు, నా నిందలు తొలగించావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆయుష్నిచ్చావు, నా కార్యాలు సఫలపరిచావు. స్తోత్రం చెప్పు. మేలులు గుర్తు చేసుకో, దేవుని మేలు. ప్రార్థన చేయొద్దు దయచేసి, మీకు బతిమాలని చెప్పుకుంటున్నాను, ప్రార్థన చేయొద్దు. నువ్వు స్తోత్రాలు చెప్పు, నువ్వు థ్యాంక్స్ గివింగ్ చెప్పు దేవునికి. ఎస్ ఎస్, అందరు నోరు తెరవాలి. ఇంకా కొంతమంది మౌనంగా ఉన్నారు, వద్దు, నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు, దేవునికి థ్యాంక్స్ చెప్పండి. గట్టిగా దేవునికి థ్యాంక్స్ చెప్పండి. మీ కుటుంబాన్ని బట్టి, నీ తల్లిదండ్రులను బట్టి, నీ పిల్లలను బట్టి థ్యాంక్స్ చెప్పు దేవునికి. నీ స్థితి దేవునికి తెలుసు, పక్కన పెట్టేది. థ్యాంక్స్ చెప్పు, థ్యాంక్స్ చెప్పు, థ్యాంక్స్ చెప్పు. అసలు స్తోత్రం అని చెప్పు. ప్రభువా ఫలాని దాన్ని బట్టి స్తోత్రం, నా భర్తను బట్టి స్తోత్రం, నా భార్యను బట్టి స్తోత్రం, నా పిల్లలను బట్టి స్తోత్రం, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం, ఆర్థికంగా మీరు దీవించినందుకు స్తోత్రం, క్షేమాన్ని ఇచ్చినందుకు, ఆయుష్నిచ్చినందుకు, ప్రమాదముల నుంచి తప్పించినందుకు, రాత్రులలో నిద్రలో కాపాడినందుకు, ఏ శాపము నా ఇంటి మీద పని చేయకుండా శాపాన్ని కొట్టివేసినందుకు, వాళ్ళిల్లు నన్ను దూషించారు, ఆ దూషణలు నా మీద పని చేయకుండా చేసినందుకు చెప్పాలి. అన్ని తలంచుకోవాలి. థ్యాంక్స్ గివింగ్ మాత్రమే. ఇప్పుడు స్తుతి నీ స్థితిని మార్చేయబోతా ఉంది. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. నువ్వేం చేయొద్దు, స్తోత్రం చెప్పు. కొద్ది నిమిషాలు అంతే, జ్ఞాపకం చేసుకో, ప్రభు పాదాలు పట్టుకో.
ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నా చింతలన్నీ తీరేనయ్యా చేరగా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. అందరం ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఇంత మంచి దేవుడవేసయ్యా,
నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. అందరూ నా దేవా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. మంచి దేవుడవే యేసయ్యా, మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, అందరూ ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నేబో విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా.
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను అయ్యా, నా మాటలు, నా చూపులు, నా ప్రవర్తన, నా క్రియలు, నా ఉద్దేశాలు, నా తలంపులు, నా ఆలోచనలన్నీ మలినమైపోయినాయి నాయనా, దోషభరితమైనవి. నా మాటలు సరైనవి కాదయ్యా, నా ప్రవర్తన సరైనది కాదయ్యా. తప్పిపోతా ఉన్నానయ్యా, పలుమార్లు తప్పిపోతా ఉన్నానయ్యా. నీతిగానే బ్రతకాలనుకుంటున్నా కానీ తప్పిపోతా ఉన్నానయ్యా. ఏదో ఒక దాంట్లో తప్పిపోతా ఉన్నానయ్యా. నన్ను క్షమించని అడుగుదాం ప్రభువుని. నన్ను క్షమించయ్యా, ఏదో ఒక దాంట్లో తప్పిపోతూనే ఉన్నాను, నన్ను క్షమించయ్యా. ఈరోజు అయ్యా, నన్ను సరి చెయ్యండి అయ్యా. నీ దీవెనలకు నేను యోగ్యుణ్ణి కాదయ్యా, యోగ్యురాలను కాదయ్యా, నన్ను క్షమించండి. ప్రభు పాదాలు పట్టుకుందాం. దేంట్లో తప్పిపోయామో సరి చేసుకుందాం. సంవత్సరం మారిపోబోతా ఉంది, సంవత్సరం మారిపోబోతా ఉంది. దేంట్లో తప్పిపోయామో సరి చేసుకుందాం. మన బలహీనతలు జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టుకుందాం. ఇంకా ఎంతకాలం పాత జీవితంలో బ్రతుకుతావు? ఇంకా ఎంతకాలం పాపము జీవితంలో బ్రతుకుతావు? పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది ఒక రోజున. పాప శాపము నుంచి ఈ రోజే విడుదల పొందడానికి ప్రభు పాదాలు పట్టుకో. దేవుడు నీకు అవకాశం ఇస్తూ వస్తున్నాడు. ఇంకా మారుతావు, ఇంకా మారుతావు, ఇంకా మారుతావు అని ఎదురు చూస్తా ఉన్నాడు. ఎన్ని మార్లు గద్దించిన మాట వినని వానికి హఠాత్తుగా నాశనం వచ్చునని వాక్యం చెప్తా ఉంది. ఉగ్రత నీ మీదికి రాకముందే, శాపము నిన్ను నీ దరిదాపులోనికి రాకముందే, మరణ సంహారణ దూత నీ ఇంటి దగ్గరికి రాకముందే ఈ ప్రవర్తన సరి చేసుకో. ఈ సంవత్సరం ఉన్నట్లు వచ్చే సంవత్సరం ఉంటాదనుకుంటున్నావేమో, ఈ సంవత్సరం లాగానే వచ్చే సంవత్సరం ఆరోగ్యం ఉంటాదనుకుంటున్నావేమో. దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించి మంచిని ఆశించడం దుర్మార్గమైన విషయం. క్షమాపణ అడుగు. ఏమైనా బలహీనతలుంటే క్షమాపణ అడుగు. విడిచిపెట్టు ప్రభు సన్నిధిలో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఈరోజే వాటిని విడిచిపెట్టు, ఒప్పుకో, కనికరం పొందుతావు. రహస్య పాపములను విడిచిపెట్టుకో. రహస్య పాపముల వలన కూడా దేవుని ఉగ్రత వస్తుంది. జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ సంవత్సరం చివరి ఆదివారంలో నిన్ను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేంట్లో తప్పిపోయావో సరి చేసుకో. దేంట్లో అపనమ్మకస్తుడు అయ్యావో సరి చేసుకో. అపనమ్మకస్తురాలు అయ్యావో సరి చేసుకో. దేంట్లో నుండి తొలగిపోయావో సరి చేసుకో. పర్వాలేదు, ఇప్పుడైనా అవకాశం ఉంది, ఒప్పుకో, విడిచిపెట్టు. ఇప్పుడైనా అవకాశం ఉంది. రేపు నీది కాదు, నేడే రక్షణ నీకు. ఇప్పుడున్న అవకాశం రేపు ఉండకపోవచ్చు. అదిగో చాలా మంది కన్నీరు విడిచి ప్రభు పాదాలు తడుపుతా ఉన్నారు. వారి హృదయాలు పట్టబడతా ఉన్నాయి. వారి హృదయాలు దేవుని మాటకు లోబడతా ఉన్నాయి. కన్నీటితో దేవుని కాళ్ళు గడుగుతా ఉన్నారు. ఇంకా కొంతమంది కఠినులైపోయారు.
జాగ్రత్త, రాబోయే ఉగ్రతను తప్పించుకోలేవు. నీ ఒక్క దాని వలన కుటుంబం ఇబ్బంది పడకూడదు. నీ ఒక్కడి వలన కుటుంబం అంతా నష్టపోకూడదు. నీ ఒక్కరి వలన చలనం లేదు. ఆ ఉగ్రత రోజు అర్థమవుతుంది నీకు. ఒంటరిగా శిక్షను భరించేటప్పుడు అర్థమవుతుంది నీకు. ఈరోజు దైవజనుడిగా నేనెందుకు బతిమిలాడి మిమ్మల్ని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టుకోమని చెప్తున్నాను. ప్రభు పాదాలు పట్టుకో. క్షమించేవాడు మన ఎదురుకున్నప్పుడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. నువ్వు ఇంకా హృదయాన్ని కఠినం చేసుకొని, నీ మనస్సును కఠినం చేసుకొని ఇంకా ఇదే పాత రోత జీవితం కొనసాగిస్తే జాగ్రత్త, జాగ్రత్త. నీ పతనాన్ని నువ్వే మార్గాలు తెరుచుకుంటున్నావు. నీ గొయ్యికు నువ్వే తీసుకుంటున్నావు. నీ సమస్యలకు నువ్వే పునాదులు వేసుకుంటున్నావు. నీ నష్టానికి నువ్వే కారకుడివి, కారకురాలు అవుతున్నావు. రేపు నీది కాదు, రేపు నీది కాదు. దేవా, నా బిడ్డల తప్పులను క్షమించండి, నా భర్త తప్పులను క్షమించండి, నా భార్య తప్పులను క్షమించండి, నా కుటుంబ సభ్యులను క్షమించండి అని మీ మీద వేసుకోండి. అవి మీరే ఒప్పుకోండి. వారి పక్షాన దేవుడు కనికరించి వారి ద్వారా ఇంటి మీదకి రావాల్సిన శిక్షను దేవుడు తొలగిస్తాడు. నా బిడ్డల తప్పులను నా తప్పులుగా ఒప్పుకుంటున్నానయ్యా. నా భర్త తప్పులను నా తప్పులుగా ఒప్పుకుంటున్నానయ్యా. నా భార్య పొరపాట్లను నా పొరపాట్లుగా ఒప్పుకుంటున్నానయ్యా. నా ఇంటి మీదికి కొత్త సంవత్సరంలో ఆశీర్వాదమే రావాలి కానీ నా ఇంటి మీదికి శిక్ష రాకూడదయ్యా. నా ఇంటి మీదికి శిక్ష రాకూడదయ్యా. సుడిగాలిలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దీపాలు ఆరిపోకముందే ఇల్లు చక్కబెట్టుకుందాం. దీపాలు మసిబారక ముందే ఇల్లు చక్కబెట్టుకుందాం. దీపాలు కర్దవ కట్టక ముందే ఇల్లు చక్కబెట్టుకుందాం. దీపాలు చీకటి కమ్మక ముందే, నూనె అయిపోక ముందే ఇల్లు చక్కబెట్టుకుందాం. చక్కబెట్టుకో. ఫైనల్ వార్నింగ్, చివరి హెచ్చరిక ఇది నీకు. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు,
ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, ఓ ప్రియ యేసు, ఆ మహిమ నీకే ప్రభు, ఘనత మహిమ నీకే. చివరిసారిగా స్తుతి మహిమ ఘనతయు. అందరూ చేతులెత్తి స్తుతి చివరిసారిగా అందరూ చేతులెత్తి అందరూ కలిసి ఆరాధనా, అందరూ కలిసి యవ్వన బిడ్డలు చేతులెత్తండి. ఆరాధనా ఓ ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. అందరూ మరొకసారి ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, గట్టిగా ప్రియ యేసు ప్రభునకే, యేసు ప్రభునకే. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, ఆయుష్నిచ్చిన దేవునికి, క్షేమాన్నిచ్చిన దేవునికి, రాకపోకలేందు కాపాడిన దేవునికి, బలమిచ్చిన దేవునికి, శక్తినిచ్చిన దేవునికి, క్షేమస్థితినిచ్చిన దేవునికి, రక్షించిన దేవునికి, అపవాది చేతులకు చిక్కకుండా కాపాడిన దేవునికి, మన పిల్లల చదువులను దీవించిన దేవునికి, ప్రవర్తన దీవించిన దేవునికి, క్షేమాన్నిచ్చిన దేవునికి, ఆర్థిక అవసరతలు తీర్చిన దేవునికి, అప్పులలో నుండి విడుదల కలిగించిన దేవునికి, మన పిల్లలకు ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, ప్రతి సమయంలో కాపాడిన దేవునికి, రాత్రి వేళ కలుగు బాణములు తగలకుండా కాపాడిన దేవునికి, వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడిన దేవునికి, చీకటిలో సంచరించు తెగులు తగలకుండా కాపాడిన దేవునికి చప్పట్లు కొడుతూ దేవుని గణపరుద్దాం బిగ్గరగా. వ్యాపారాలు దీవించిన దేవునికి, ఉద్యోగ స్థలములో తోడుగా ఉన్న దేవునికి, స్కూల్లో తోడుగా ఉన్న దేవునికి, కాలేజీలో తోడుగా ఉన్న దేవునికి, బంధువుల దగ్గర నుంచి క్షేమాన్ని ఇచ్చిన దేవునికి, శత్రువుల నుండి తప్పించిన దేవునికి, మేలు మరింతగా చేయబోతున్న దేవునికి, మరింత కృపలిస్తున్న దేవునికి, సంఘమును వరములతో నింపుతున్న దేవునికి, దేవుడు విస్తారముగా ఆశీర్వదించబోతున్నందుకు కృతజ్ఞతగా సండే స్కూల్ పరిచర్యను దీవించిన దేవునికి,
ఈ సంవత్సరం అంతా ఆరాధనలు ఆశీర్వాదకరంగా జరిగించిన దేవునికి, దైవజనుని కుటుంబాన్ని కాపాడిన దేవునికి, ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, సంఘంలో స్వస్థతలు చేసిన దేవునికి, యేసయ్యకు స్తోత్రాలు చెప్తూ చప్పట్లు కొడుతూ దేవుని గణపరచాలి. కొద్ది నిమిషాలు భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతించాలి. దేవా, నీవు చేసిన మేలులు ఉపకారములను బట్టి స్తోత్రమయ్యా. నీవు చేసిన మేలులు ఉపకారములను బట్టి యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. నీవు చేసిన మేలులు ఉపకారములను బట్టి స్తోత్రమయ్యా. నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల, నా భార్య పట్ల, నా భర్త పట్ల, ఓ నువ్వు చేసిన మేలులు ఉపకారములను బట్టి స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా స్తోత్రం అని చెప్పు. ఇదే పలుకు, యేసయ్యా స్తోత్రం అని చెప్పు. యేసయ్యా స్తోత్రం అని చెప్పు. యేసయ్యా స్తోత్రం అని చెప్పు. యేసయ్యా స్తోత్రమయ్యా చెప్పు. యేసయ్యా స్తోత్రం అని చెప్పు. యేసయ్యా స్తోత్రం అని చెప్పు. యేసయ్యా స్తోత్రం అని చెప్పు. చెప్పు యేసయ్యా స్తోత్రం చెప్పు. యేసయ్యా స్తోత్రం అని చెప్పాలి. చప్పట్లు ఆపకూడదు, దేవుని గణపరచాలి. ఈ సంవత్సరం అంతా నిన్ను కాపాడాడు ఆయన, పోషించాడు. ఒక్క పూట కూడా నిన్ను పస్తు పెట్టలేదు ఆయన. ఆటోలో ప్రయాణాలు దీవించాడు, బస్సులో ప్రయాణాలు దీవించాడు, రైల్లో ప్రయాణాలు దీవించాడు, బండ్ల మీద ప్రయాణాలు దీవించాడు. నీ పిల్లలను కాలేజీ నుంచి క్షేమకరంగా ఇంటికి తీసుకొచ్చాడు, బడి నుంచి క్షేమకరంగా ఇంటికి తీసుకొని వచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరిచి యేసయ్య స్తోత్రం అని చెప్పు. నీ భర్త క్షేమకరంగా ఇంటికి రాగలుగుతా ఉన్నాడు, స్తోత్రం అని చెప్పు. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి దేవుడవు, చాలిన దేవుడవు నాయనా. ఈ సంవత్సరం